తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా హాస్టల్స్ ఉన్నాయి. వీటిలలో బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లు, మగపిల్లలకు ఆడపిల్లలకు కూడా ఈ హాస్టళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు హాస్టల్లో ఎందుకు ఉండి చదువుకోలేకపోతున్నారు అనే అంశం మీద మనం ఈ రోజు చర్చించుకుందాం. మిత్రులు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోను చూడాలని కోరుతున్నాను. నేడు విద్యార్థులు ఎక్కువ శాతం మంది ఈ హాస్టల్లో చేరకపోవడానికి ప్రధాన కారణాలు అనేది మనం చర్చించుకుందాం. మరి ఈ హాస్టల్లో ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం ఎవరు? ఈ ప్రభుత్వ పాలకుల, లేకపోతే వార్డెన్ల, లేకపోతే ప్రజల అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఇక హాస్టల్లో ఈ విధంగా తయారు కావడానికి మొదటి కారణం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. ఈ మౌలిక సదుపాయాలలో ఈ రోజుటికి కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న ఈ హాస్టల్ నెలకొల్పినప్పటి నుంచి ఇప్పటికి కూడా శతాబ్దాలు అవుతున్నా గానీ ఇప్పటికి కూడా సొంత భవనాలు లేనటువంటి హాస్టల్స్ ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మరుగుదొడ్లు లేనటువంటి హాస్టల్స్ ఉన్నాయి, కరెంటు లేనటువంటి హాస్టల్స్ ఉన్నాయి. ఒకవేళ కరెంటు ఉంటే ఆ కరెంటు పోయిన తర్వాత విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి హాస్టల్స్ ఉన్నాయి. విద్యార్థులు తాగడానికి తాగునీరు లేనటువంటి హాస్టల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ యొక్క మౌలిక వసతులు మొత్తం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది అనంటే ప్రభుత్వం మీదే ఉన్నది అనేది మనం చెప్పుకోవాలి. మరి ప్రభుత్వం ఏటా బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు ఆ బడ్జెట్ లో ఈ హాస్టల్ యొక్క అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలి. కానీ నేడు ఉన్న ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తున్నాయంటే లేవనేది చెప్పుకోవాలి. రెండవ కారణం నాణ్యమైన భోజనం పెట్టకపోవడం. హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఒక్కసారి మనం అక్కడ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆహారం పిల్లలకు నాణ్యత లోపంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ నాణ్యత లోపం ఉన్నటువంటి విద్యార్థులు తినడం వలన వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందక వాళ్ళు అనారోగ్య పాలై చదువుకోవడానికి సరిపడంత శక్తి లేక వాళ్ళు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే విద్యార్థులు హాస్టల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి భోజనం పెట్టాలి. అంతేకాకుండా ఈ రోజుకి కూడా చాలా హాస్టల్స్లలో మెనూ ప్రకారం భోజనం పెట్టినటువంటి హాస్టల్ పైన సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి వాళ్ళని కట్టుదిట్టం చేసినప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఆ రకంగా ఈ ఉద్యోగులు చేస్తున్నారనంటే చేయట్లేదు అనేది చెప్పుకోవాలి. మూడవ కారణం పారిశుద్ధ్య సమస్య. ఆ రోజుల్లో ప్రతి హాస్టల్లో కూడా ఒక నైట్ వాచ్మెన్, ఒక డే వాచ్మెన్, ఒక అటెండరు, స్వీపర్లు, వంట వాళ్ళు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఉంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకు కూడా చాలని జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ పరిసరాలు మొత్తం కూడా పారిశుద్ధ్య సమస్య అనేది వెంటాడుతుంది. బాత్రూమ్లు సరిగా లేక, ఆ బాత్రూమ్లు కడిగే వాళ్ళు లేక, విద్యార్థులు ఆ బాత్రూమ్లు యూజ్ చేయడం వలన వాళ్ళకు అనారోగ్యమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఇక నాలుగవ కారణం విద్యార్థుల యొక్క భద్రతపై ఆందోళన. ఈ రోజు ఏ హాస్టల్కి పోయి చూసినప్పుడు వార్డెన్లు అనేది స్థానికంగా ఉండకపోవడం. వార్డెన్లు అనేది స్థానికంగా ఉన్నప్పుడు విద్యార్థులు ఎటుపోతున్నారు, ఎటుపోయి ఎటు వస్తున్నారు, వాళ్ళు బడికి పోతున్నారా లేదా హాస్టల్లోనే తిని పండుకుంటున్నారా, వీళ్ళు చదువు మీద దృష్టి పెడుతున్నారా లేదా అనేది వీళ్ళు ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకుండా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకుండా హాస్టల్ డ్యూటీ చేసేది ఒక ప్రాంతం ఉంటే వీడిపై స్థిర నివాసం ఉండటం అనేది ఇంకో ప్రాంతంగా ఉండటం, ఇది కూడా చాలా పెద్ద సమస్యగా ఉన్నది. అంతేకాకుండా పిల్లలు సెలవులు వచ్చినప్పుడు ఈ హాస్టల్కి వార్డెన్ రాకపోతే వీళ్ళు ఇష్ట ప్రకారంగా వీళ్ళు బయట తిరుగుతూ వాళ్ళకి నచ్చినటువంటి కార్యకలాపాలు పాల్గొని పిల్లలు చెడు మార్గంలో పోయే పరిస్థితి ఉన్నది. పిల్లలు చదువుకోవడానికి ఆశించిన స్థాయిలో ఆ చదువుకునేటువంటి వాతావరణం ప్రభుత్వం కల్పించకపోవడం, ఆశించిన స్థాయిలో విద్యార్థులు అక్కడుండి చదువుకోకపోవడానికి మరొక కారణం. విద్యార్థులు చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించినప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి ఆసక్తి చూపడానికి అవకాశం ఉంటుంది. ఆరవ కారణం హాస్టల్లో పనిచేసేటటువంటి ఉద్యోగుల యొక్క కొరత అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరు పోయి హాస్టల్ని విజిట్ చేసినా అక్కడ ఉంటే పర్మనెంట్ వార్డెన్ అన్న ఉంటాడు, లేకపోతే ఇన్ఛార్జ్ వార్డెన్ అన్న ఉంటాడు. ఈ ఇన్ఛార్జ్ వార్డెన్లు ఇవ్వటం వలన ఏమవుతుందనంటే అతనికి 2, 3 హాస్టల్ ఆయనకి ఇన్ఛార్జ్ చేయడం వలన ఆయన ఎక్కడైతే పర్మనెంట్ గా హాస్టల్ వార్డెన్ ఉంటాడో ఆ హాస్టల్కి ఎక్కువ టైం కేటాయిస్తాడు. ఈ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హాస్టల్కు ఏదో నామమాత్రంగా వచ్చి పోతుంటారు.
అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏమైపోయినా ఎటు పోయినా ఇటు వార్డెన్లకు పట్టదు, అటు ప్రభుత్వానికి పట్టదు. ఇది కూడా పెద్ద లోపంగా ఈ హాస్టల్లో విద్యార్థులు చేరిపోవడానికి ప్రధాన లోపంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. విద్యార్థులు హాస్టల్లో చేరిపోవడానికి మరి ప్రధాన కారణం ఎవరు? ప్రభుత్వాలా, లేకపోతే వార్డెన్ల యొక్క ప్రవర్తన, వార్డెన్లు ఉండేటువంటి విధానమా, మళ్ళీ లేకపోతే ప్రజల అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నది, కానీ పేద పిల్లలు, పేద వర్గాలు చదువుకునేటువంటి హాస్టల్కు మాత్రం సరైనటువంటి నిధులు కేటాయించకుండా, ఆ నిధులను సరైన పద్ధతిలో ఖర్చు చేయకుండా, ఆ హాస్టల్లో పనిచేసేటువంటి వార్డెన్ల పైన సరైన నిఘా లేకపోవడం, ఆ పర్యవేక్షణ అనేది లేకపోవడం వలన వార్డెన్లు కూడా ఇష్ట ప్రకారంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అక్కడ పర్మనెంట్ జాబ్ హోల్డర్స్ని పెట్టినప్పుడు, అదేవిధంగా పిల్లలకు సరైనటువంటి అన్ని సౌకర్యాలు అంటే బాత్రూమ్స్ కానీ, లెట్రిన్స్ కానీ, వాళ్ళు చదువుకోవడానికి అక్కడ సౌకర్యాలు మొత్తం కూడా కల్పించాలి. మరి కల్పించడంలో కూడా ప్రభుత్వం లోపం ఉన్నది. పిల్లలకు కరెంటు పోతే, ఒకవేళ ఎగ్జామ్ టైంలలో ఈ కరెంటు కోత కానీ వచ్చిందంటే మరి వాళ్ళు చదువుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నది. అంటే కరెంటు ఉంటే చదువుకోవడం, లేకపోతే కరెంటు లేకపోతే పిల్లలు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉన్నది. కరెంటు ఒకవేళ వర్షాకాలంలో కరెంటు పోయిందంటే, ఈ గాలి వానకు కరెంటు పోయిందంటే అక్కడికి ఆ హాస్టల్లోకి పాములు వచ్చినా, తేలు వచ్చినా, పిల్లల్ని కరిసి కుట్టి పోయినా కానీ పట్టించుకునే నాదులు లేకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థులని హాస్టల్లో చేర్పించడానికి విముఖత చూపిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి పద్ధతులలో హాస్టల్ను డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక రెండోది, ఇక వార్డెన్ల పనితీరు. ఈ వార్డెన్లు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడం అనేది పిల్లల యొక్క నాశనానికి ప్రధాన కారణమవుతున్నది. అదే వార్డెన్లు స్థానికంగా ఉన్నప్పుడు ఆ పిల్లలు భయభక్తులతోటి హాస్టల్లోనే ఉంటారు, హాస్టల్లోనే చదువుకుంటారు, హాస్టల్లోనే ఆట ఆడుకుంటారు. ఈ హాస్టల్లో వార్డెన్లు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ వార్డెన్లు లేరనేది అదును చూసుకొని పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారంగా హాస్టల్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళకి ఎక్కడికెక్కడికో పోయి వాళ్ళ యొక్క కాలక్షేపం చేసుకోవడం, వాళ్ళు ఆట ఆడుకోవడం, బయటకు పోయి ఈ ఇతర చెడు అలవాట్లకు బానిస కావడం కూడా ఇది ఒక పెద్ద కారణం అవుతున్నది. మరి ఇట్లాంటి వార్డెన్ల పైన ప్రభుత్వం పర్యవేక్షణ అనేది ముఖ్యంగా చేపట్టించాలి. అలా చేయకుండా పోయేది పేద పిల్లలే కదా, మాకెందుకన్న ఆలోచనలో ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఇక రెండవది, వార్డెన్లోనే ఇన్ఛార్జ్ వార్డెన్లు. ఈ ఇన్ఛార్జ్ వార్డెన్లు వచ్చినాక ఇక మరీ ఘోరంగా హాస్టళ్లు తయారవుతున్నాయి. ఆ హాస్టల్లో ఎవడుంటున్నాడు, ఎవడు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ వార్డెన్ ఎప్పుడు వస్తున్నాడు, ఎటు పోతున్నాడు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరికి తెలుస్తుందా అంటే అక్కడ ఉన్నటువంటి వంట వండేటువంటి వర్కర్లకు మాత్రమే తెలుస్తుంది. అక్కడ కూడా హాస్టళ్లలో మీద అజమాయిషి కూడా చేసేది ఎవరయ్యా అంటే ఆ వంట వండేటటువంటి వాళ్ళే. చూడండి ఎంత దుర్మార్గంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఎక్కడైనా స్థానికంగా హాస్టల్స్ ఉన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులను కూడా నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుని, నా పిల్లగాడైతే చదువుకోవట్లేదు కదా, మా పిల్లలైతే చదువుకోవట్లేదు కదా, ఎవరెడిపోతే మాకెందుకనే పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు. ఆ హాస్టల్ ఎవరది? ప్రభుత్వం అనేది. ప్రభుత్వం అనేది అంటే ప్రజలదే. మరి అలాంటప్పుడు మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ప్రశ్నించినప్పుడు ఎవరు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ హాస్టళ్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం లోపం ఉన్నదనేది కూడా మనకు తెలిసినప్పుడు, వీళ్ళు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు కూడా ప్రజలు కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించకుండా నాకెందుకులే, వాడు ఎంత తింటే మనకెందుకు, నాకైతే ఓటు కింద తీస్తున్నాడు కదా, నేను తీసుకుంటున్నా, ఓటేస్తున్నానంటే నాశనమేది మీ పిల్లల భవిష్యత్తే అనేది అర్థం చేసుకోవాలి ప్రజలు. అంతేకాకుండా ఇంకొకటి ప్రధానమైన సమస్య ఏంటంటే పిల్లలకి సరైనటువంటి పోషకాహారం అక్కడ అందటం లేదు. చూడండి, జైల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే పౌష్టికాహారం పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది, కానీ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి పౌష్టికాహారం పెట్టేటువంటి పరిస్థితులు ఈ నోడు ప్రభుత్వ పాలకులు పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ హాస్టల్లో సరైనటువంటి పద్ధతుల్లో అన్ని రకాల సౌకర్యాలు రావాలంటే కూడా వీటి మీద విద్యార్థులే ప్రభుత్వాలను ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారో ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా హాస్టల్లో కల్పించే విధంగా వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ హాస్టల్లో ఉండి చదువుకునేటోళ్ళు ఎవరయ్యా అంటే అగ్రవర్ణాల పిల్లలు కాదు. ఎవరయ్యా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు మాత్రమే. కాబట్టి నేటి ప్రభుత్వ పాలకులకు
వీళ్ళు చదువుకుంటే ఎంత, చదువుకోకపోతే ఎంత అన్న పద్ధతిలోనే వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా మా పిల్లలే, వీళ్ళ ఓట్లతోటే మేము అధికారంలోకి వచ్చాను, వీళ్ళకి ఏదో రకమైనటువంటి సాయం చేయాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు వీళ్ళని తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వాలు పనిచేయటం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకులాలలో ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఎందుకు చేర్పిస్తున్నారంటే ఆ గురుకులాల్లో పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ వార్డెన్లు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవటం, వాళ్ళ యొక్క బాధ్యత అనేది వాళ్ళు నిర్వర్తించి పిల్లల్ని కాపాడే పరిస్థితులు ఉన్నారు. కానీ నేడు హాస్టల్లో ఆ పరిస్థితి లేదు. ఆ భద్రత లేదనే కారణంతో ఎక్కువ శాతం పిల్లల్ని చేర్పించకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే హాస్టళ్లలో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలి, అన్ని రకాల వసతులు కల్పించాలి, పిల్లల యొక్క బాధ్యత కూడా, భద్రత కూడా చాలా ముఖ్యంగా తీసుకోవాలి. ఆ హాస్టళ్లలో పిల్లల యొక్క వ్యక్తిగత బాధ్యత అనేది ఎప్పుడైతే చేపడతారో అటువంటి పరిస్థితులలో మాత్రమే విద్యార్థులు ఎక్కువ చేరడానికి ఆసక్తి చూపుతారు. ఈ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయాలని కోరుతున్నాను.